భారీ వర్షాలతో మహబూబ్ నగర్లోని జోరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 83,000 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.042 టీఎంసీలుగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. జూరాల వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. దీంతో జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తుండేటువంటి భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా వస్తుండేటువంటి యొక్క వర్షాల కారణంగా ఇక పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటువంటి క్రమంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి 17 గేట్లు ఎత్తినటువంటి అధికారులు శ్రీశైలం వైపుకు దిగువకు పెద్ద ఎత్తున యొక్క నీటిని వదులుతుండేటువంటి ఒక పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువన ఆల్మట్టి నారాయణపూర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వస్తుండేటువంటి నేపథ్యంలో ఇక జూరాల వద్ద అధికారులు 17 గేట్లు ఎత్తి దాదాపు 1,01,730 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మరొక వైపు ప్రాజెక్టులోకి మాత్రం ప్రస్తుతం 83,000 క్యూసెక్ల నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి లెవెల్ చూసినట్టయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి యొక్క సామర్థ్యము 9.657 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం మాత్రము 7.042 టీఎంసీల యొక్క నీటి సామర్థ్యంతో ఉంది. ఇక పూర్తి స్థాయి యొక్క నీటి మట్టం ఏదైతే ఉందో అది 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం మాత్రం 317.12 మీటర్లుగా ఉంది. ఇక వచ్చినటువంటి యొక్క నీటిని అంచనా వేస్తూ గేట్లను వరుసగా క్రమంగా పెంచేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ యొక్క జూరాలను కానీ తర్వాత కృష్ణానదిని ఆధారంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇటు నెట్టంపడి కానీ భీమా, కోయిల్ సాగరు, తర్వాత కల్వకుర్తి వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి యొక్క నీటిని కూడా పంపింగ్ చేస్తున్నటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలని నదీ తీర ప్రాంతాలను హెచ్చరించడం జరిగింది. మరొక వైపు జూరాల వద్ద ఉండేటువంటి ఎగువ దిగువ జూరాల వద్ద ఉన్న ఈ యొక్క జల విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 13 జల విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 13 యూనిట్ల వద్ద 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేయడం జరిగింది. మొత్తంగా మాత్రం ఈ యొక్క వరదలు పెద్ద మొత్తంలో వస్తుండేటువంటి క్రమంలో మాత్రం అధికారులు నదీ తీర ప్రాంతాలను అప్రమత్తం చేయడం, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా ఈ యొక్క నదిలోకి వెళ్ళకూడదు అనేటువంటి యొక్క సూచన చేయడం జరుగుతుంది. మరొక వైపు ఈ యొక్క రైతులు కూడా తమ యొక్క మోటార్లకు సంబంధించిన విషయంలో కూడా ఎవరు నదిలోకి వెళ్ళొద్దు అనేటువంటి యొక్క సూచన చేస్తున్నటువంటి వైపు మరొక వైపు ఈ యొక్క రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వరదలు వస్తున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉండే ఇళ్లలో ఉండకూడదని చెప్పి సూచించడంతో పాటు ప్రాజెక్టు వద్ద కానీ చెరువుల వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆల్మట్టిలోకి ఇప్పటికే 1,00,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే 1,25,000 క్యూసెక్ల నీళ్లు కిందికి వదులుతున్నారు. మరొక వైపు నారాయణపూర్ నుంచి జూరాలకు 1,34,000 క్యూసెక్ల నీళ్లు కిందికి వదులుతున్న నేపథ్యంలో ఆ యొక్క నీరు పూర్తి స్థాయిలో జూరాలకు చేరిన తర్వాత మరిన్ని గేట్లు తెరిచేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది జూరాల వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి.